నా పేరు డి శివప్రసాద్, చీఫ్ కరస్పాండెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఇండియా. ఈరోజు అంటే ఫిబ్రవరి 11, 2003 స్థలం హైదరాబాద్. అఖిల భారత పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరపున, పిరమిడ్ మాస్టర్లందరి తరపున విన్నపం. ఈరోజు శ్వాస విజ్ఞాన జ్యోతి, విద్యార్థి జీవన క్రాంతి అన్న కాన్సెప్ట్ గురించి సువిస్తారంగా విశ్లేషించే ప్రార్థన. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. ఓకే శివప్రసాద్ గారు, ఈరోజు మనం ఈ అత్యద్భుతమైన టాపిక్ శ్వాస విజ్ఞాన జ్యోతి, విద్యార్థి జీవన క్రాంతి అన్న ఈ విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు శ్వాస విజ్ఞాన జ్యోతిని అంతటా వెలిగిస్తున్నారు. ఇది సనూతన విజ్ఞానము కాదు, ఇది సనాతన విజ్ఞానం. శ్వాస విజ్ఞానం అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, స్థూలంగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు, దానితో పాటు సూక్ష్మంగా ఉన్న శక్తి తరంగాలు, ఆ శక్తి క్షేత్రము, వాటన్నిటి గురించి మనం తెలుసుకోవడం అన్నమాట. శ్వాస విజ్ఞానం అంటే ధ్యానం యొక్క మూల ప్రక్రియ తెలుసుకోవడం అన్నమాట. శ్వాస విద్య గురించి తెలుసుకోవడం అంటే ధ్యాన విద్య గురించి తెలుసుకోవడం అన్నమాట. ధ్యాన విద్య యొక్క మూలము శ్వాస విద్య. ధ్యాన శాస్త్ర విజ్ఞానం యొక్క మూలము శ్వాస విజ్ఞానం, శ్వాస శాస్త్ర విజ్ఞానం. ఈ జ్యోతిని ప్రతి మనిషిలో వెలిగించడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆవిర్భవించాయి. ప్రతి పిల్లవాడు, పెద్దవాడు, ఆడ, మగ, రాజు, పేద, పండితుడు, పామరుడు అందరికీ తప్పనిసరిగా అవసరమైన విద్య ధ్యాన విద్య, అర్థాత్ శ్వాస విద్య. ఈరోజు ఈ శ్వాస విజ్ఞాన జ్యోతిని ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు విద్యార్థి లోకానికంతా సువిస్తారంగా అందిస్తున్నారు. పిరమిడ్ మాస్టర్లు ప్రతి స్కూలు, ప్రతి కాలేజీకు వెళ్ళి అందరు స్కూలు స్టూడెంట్స్కు, కాలేజ్ స్టూడెంట్స్కు, విద్యార్థులకు అందరికీ ఈ యొక్క ధ్యాన విద్య అర్థాత్ శ్వాస విద్య లో ప్రశిక్షణ ఇస్తున్నారు. విద్యార్థి జగమంతా కూడాను ధ్యానమయమవుతోంది, ధ్యానపరంగా జాగృతమవుతోంది. అత్యద్భుతమైన వాటి ఫలితాలను తమ జీవితంలో, విద్యార్థి జీవనంలో ఆ క్రాంతిని పొందుతున్నారు. విద్యార్థి అంటే స్కూల్కి పోయే, కాలేజీకి పోయే విద్యార్థే కాదు, ఇంట్లోనూ విద్యార్థులు ఉంటారు, మార్కెట్లోనూ విద్యార్థులు ఉంటారు. ప్రతి వ్యవసాయ రైతు విద్యార్థి, ఎప్పుడు నేర్చుకునే ప్రతి గృహిణి విద్యార్థే. ఆ విధంగా చూసుకుంటే విద్యార్థి కానీ వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికీ
విద్యార్థులే. అయినా ఈరోజు విద్యార్థి జీవన క్రాంతి మనమని అనుకున్నప్పుడు స్కూలు, కాలేజు వీటికే మనం పరిమితం చేస్తున్నాం. ఆ విధంగానే పరిమితం చేసి ఈ స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు, కాలేజ్ స్టూడెంట్స్కు మనం వారి యొక్క విద్యార్థి జీవనంలో ఎటువంటి క్రాంతి వాళ్ళకి కావాలి, ఆ క్రాంతి అనేది ఈ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతిని వాళ్ళకి వాళ్ళు వెలిగించుకోవడం ద్వారా ఎలా సంప్రాప్తం అవుతుంది తెలుసుకుందాం. విద్యార్థి జీవనానికి కావాల్సింది ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపక శక్తి, గ్రాహ్యత్వము, చురుకుదనము, ఉత్సాహము, మరి శక్తి. ఇవన్నీ కావాలి విద్యార్థులకు. చక్కగా చదువుకోవాలంటే, చక్కగా ఆడుకోవాలంటే, పాడుకోవాలంటే, అందరితో కలిసిమెలిసి జీవించాలంటే వారికి ఇవన్నీ తప్పనిసరి కదా. చిన్నప్పుడు ఎంతో ఉత్సాహం ఉంటుంది, శక్తి కూడా ఉంటుంది సహజంగానే. కానీ ధ్యానం, విద్య మనం దానికి జత కూర్చున్నప్పుడు చక్కగా ఇతోధికంగా వారి ఉత్సాహం, వారి శక్తి ఇనుమడిస్తుంది. వయసు ఒడిగిన వారికి, శక్తి లేని వారికి మహాశక్తిని ప్రసాదించే ఈ ధ్యాన విద్య, శ్వాస విద్య, మరి వయసులో ఉన్నవారికి, బాల్యంలో ఉన్నవారికి, శక్తి ఉత్సాహం ఎంతో ఉన్నవారికి ఇంకా మరింత శక్తిని, ఉత్సాహాన్ని మనం సమకూర్చినప్పుడు వాళ్ళ జీవితం ఎంత బాగుంటుందో చెప్పనలవి కాదు. కనుక ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు ఒక 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్పదలుచుకున్నాను. మన చేతికి 5 వ్రేళ్ళు ఉన్నాయి. చిటికిన వేలు, మరి రెండవ వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు, ఇంగ్లీష్లో లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, థమ్ ఫింగర్. ఈ 5 వేళ్ళు మనం తెలుసు. ఈ 5 వేళ్ళ గురించి కొంచెం తెలుసుకుంటే విద్యార్థి జీవితం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఈ చిటికెన వేలు అన్నది అది ఆటలు. చక్కగా ఆడుకోవాలి విద్యార్థులందరూ. ఆటలు ఫస్ట్. కనుక రకరకాల ఆటలు ప్రతిరోజు ఆడాలి. ఆటలు అనేది మెయిన్ ఐటమ్ ఇన్ ద అజెండా ఆఫ్ స్టూడెంట్ లైఫ్, చైల్డ్ లైఫ్. కనుక ఆ మొట్టమొదటి వేలు అనేది ఆటలు, రెండవ వేలు అన్నది పాటలు. చిన్నపిల్లలందరూ కూడాను గొంతెత్తి పాడాలి, బాగా పాటలు నేర్చుకోవాలి. భజనలు, ప్రార్థనలు, పాటలు, సంగీతము, బృందగానం. చక్కగా ఆ యొక్క పాటలు అనేది పిల్లలకు, స్టూడెంట్స్కు మరి ఎంత ఒక సామూహికతను ఏర్పరుస్తుందో. కనుక అలాగే మూడవ వేలు చదువులు. అంతేగాని మొట్టమంచి చదువులు, మొట్టమొదటి వేలు చదువులు, రెండవ వేలు చదువులు, మూడో వేలు చదువులు, నాలుగో వేలు చదువు, ఐదో వేలు చదువు, అన్ని వేళ్ళు చదువులు అయితే ఆ పిల్లలు, ఆ స్టూడెంట్స్ సర్వనాశనం అవుతారు. పిల్లలు మరి చదువుకునే మెషిన్స్ కాదు. చదువు అనేది ఒకానొక చక్కటి ప్రధాన భాగం. కనుక ఆటలు అనేది మొట్టమొదటి వ్రేలైతే, రెండవ వ్రేలు పాటలైతే, మూడవ వ్రేలు చదువులు. బాగా చదువుకోవాలి.
పెద్దగా అవుతున్న కొద్దీ మరి కొన్ని ప్రత్యేక చదువుల్లో ప్రత్యేకతను స్పెషాలిటీని సంపాదించాలి. చదువుల్లో చురుకుతనం ఉండాలి, మేధస్సు బాగా ఉపయోగింపబడాలి, పాటల్లో మనసు ఏకాగ్రం చెందాలి, ఆటల్లో మరి మనసు ఏకాగ్రంతో పాటు శారీరక శక్తి దాఢ్యత ఎంతైనా అవసరం. అలాగే 4వ వ్రేలు ఏంటంటే ప్రతి విద్యార్థులకు వాళ్ళు ఎన్నో పనులు చేసుకోవాలి. వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు సేవించాలి, ఇంటి పనులన్నీ చేసి ఆ తర్వాత మళ్ళీ స్కూల్కి కాలేజీకి రావాలి. కనుక ఆ ఇంటి పనులు అనేవి ఆ పనులు అనేది చాలా ముఖ్యం. కనుక ఈ 4వ వ్రేలు పనులు. 5వ వ్రేలు ఏంటంటే ధ్యానములు. ప్రతిరోజు ఆటలు, పాటలు, చదువులు, పనులు ఉన్నట్టు ప్రతిరోజు ధ్యానములు ఉండాలి. ధ్యానం లేకపోతే ఏ రోజు కూడాను కంప్లీట్ కాదు, ఎవరికైనా కానీ, ముఖ్యంగా విద్యార్థులకు. కనుక ఈరోజు ఈ 5 వేల కాన్సెప్ట్ విద్యార్థులందరికీ ప్రసాదించడం జరుగుతోంది. మరొకసారి విందాం. చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క వ్రేలు ఒక్కొక్క దానికి సూచిక. విద్యార్థి యొక్క దైనందిక జీవితంలో ఒక ప్రధానమైన భాగాన్ని పరిసూచిస్తుంది. మొట్టమొదటి వ్రేలు ఆటలు, 2వ వ్రేలు పాటలు, 3వ వ్రేలు చదువులు, 4వ వ్రేలు పనులు, 5వ వ్రేలు ధ్యానములు. ఈ 5 వేళ్ళు చూసుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైన వేలు బొటన వేలు కదా. అంటే విద్యార్థి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన ధ్యానం. ధ్యానం ఎంత బాగా ఉంటే మన ఆటలు అంత బాగా ఉంటాయి, ధ్యానం ఎంత బాగా ఉంటే మన పాటలు అంత బాగా ఉంటాయి, ధ్యానం ఎంత బాగా ఉంటే మన చదువులు అంత బాగా ఉంటాయి, ధ్యానం ఎంత బాగా ఉంటే మన పనులు అంత బాగా ఉంటాయి. కనుక ధ్యాన శక్తి అనేది ప్రాథమికమైనది, మౌలికమైనది, అయ్యి తీరాలి, అవుతుంది. అందుకోసమే కృషి చేస్తున్నాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు, పిరమిడ్ ధ్యాన కేంద్రాలు విస్తారంగా ఉన్నాయి. ప్రతి చోట ఉన్న, ప్రతి మండలంలో, గ్రామంలో ఉన్న ఈ ధ్యాన కేంద్రాలు, పిరమిడ్ మాస్టర్లు స్టూడెంట్స్కి అందరికీ, విద్యార్థులందరికీ ఈ యొక్క ధ్యాన విద్యను నేర్పిస్తుంది. మాస్టర్లందరూ ఈ ధ్యాన విద్యను నేర్పించడం కోసం కంకణం కట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ధ్యాన విద్య నేర్పిస్తే వాళ్ళ మిగతా జీవితంలోని మిగతా కార్యక్రమాలన్నీ చక్కగా చక్కబడతాయి. ఎప్పుడైతే మనం చక్కగా ఆటలాడామో, పాటలు పాడామో, మన చదువులు చదువుకున్నామో, మన పనులు మనం చేసుకున్నామో, జీవితంలో సఫలత కదా. జీవితంలో సఫలత అదే జీవితంలో తృప్తి. జీవితంలో ఎక్కడైతే అసఫలత ఉందో అక్కడ తృప్తి లేని జీవితము, అయోమయమైన జీవితము, ఆనందరాహిత్యమైన జీవితము, పర్థము లేని జీవితం. చిన్నప్పటి నుంచే విద్యార్థులు మరి పర్థము లేని జీవితం జీవించడం మొదలుపెడితే అదే పెరిగి వటవృక్షం అవుతుంది. పెద్దగా అయినప్పుడు నిరాశ, నిస్పృహలే జీవితం అంటే అదొక నరకము, అదొక దుఃఖము అన్న అభిప్రాయాలకు వచ్చేస్తారు. మై డియర్ పిరమిడ్ మాస్టర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మనమందరం చేయవలసింది ఏంటంటే మనమందరము ధ్యాన విద్యా నిష్ణాతులము కావాలి. తద్వారా జీవితంలో సకల ఆనందమును అనుభవించవాలి. జీవితం ఎంతో అర్థవంతంగా ఉన్న ఈ జీవితాన్ని అంత అర్థవంతంగా జీవించాలి. అప్పుడు జీవితం యొక్క ఈ శరీరం తీసుకున్నందుకు మనము సరైన విధంగా శరీరంలో జీవించినట్టు అవుతుంది. లేకపోతే మళ్ళీ అదే శరీరాలు తీసుకోవాల్సి వస్తుంది. సరిగా శరీరంలో జీవించడం కోసం, పూర్తి సఫలతతో పూర్తి తృప్తిని పొందడం కోసం. విద్యార్థులకు మరొక చిన్న సూచన. నేను చాలామంది విద్యార్థులను అడుగుతున్నాను, ఏమిటి నీ కోరిక అన్నప్పుడు కొంతమంది నాకు చదువులు బాగా చదవాలి అని అంటారు, నాకు 100కి 100 మార్కులు రావాలి అంటారు. కొంతమంది నేను క్లాస్లో ఫస్ట్ రావాలి అంటారు.
మొట్టమొదటిది కరెక్ట్, రెండవది రాంగ్. మీరు క్లాస్లో ఫస్ట్ రావాలని కోరుకుంటే మిగతా వాళ్ళంతా సెకండ్ థర్డ్ రావాలా? అయితే అది చాలా పొరపాటు. క్లాస్లో నేనే ఫస్ట్ రావాలి అనుకోవడం అది సరి అయిన పద్ధతి కానే కాదు. నాకు 100కి 100 మార్కులు రావాలని కోరుకోండి, కానీ నేను క్లాస్లో ఫస్ట్ రావాలి, నేను ర్యాంక్ రావాలి, రాంగ్. క్లాస్లో 100 మంది ఉంటే 100 మందికి 100కి 100 రావాలి. అంతేగాని నీ ఒక్కడికే 100కి 100 వచ్చి మిగతా వాడికి 100కి 10 వస్తే నీకేం ఆనందం? నీతో పాటు అందరికీ 100కి 100 వచ్చినప్పుడు అప్పుడు నీకు ఆనందం. కనుక క్లాస్లో నేనే ఫస్ట్ రావాలి, నేనే ఎమ్మెల్యే కావాలి, నేనే ప్రైమ్ మినిస్టర్ కావాలి, నేనే కలెక్టర్ కావాలి, నాకే అన్ని పేరు ప్రఖ్యాతులు రావాలి. ఇలాంటివి చిన్నప్పటి నుంచి కొంతమంది పెద్దలు నూరిపోస్తుంటారు తమ పిల్లలకు. ఆ పిల్లలు అవే వింటూ మరి అలాంటి మాటలే పలుకుతుంటారు, అలాంటి కథలే కంటుంటారు. మరి జీవితంలో ఏడుపులకు, అవమానాలకు, అపజయాలకు గురవుతుంటారు. అంటే నేను అందరికన్నా ముందు ఉండాలి అన్న భావన రాంగ్. అందరూ పక్వంగా ఉండాలి, అందులో నేను కూడా పక్వంగా ఉండాలి, పరిపక్వంగా ఉండాలి, అది సరి అయిన భావన. విద్యార్థులందరికీ ఇదొక సూచన. గెలుపు ఓటమి అన్నది విద్యార్థులకు కానీ మరి విద్యార్థులు కాని వారికి కానీ అందరికీ సహజం. గెలుపైన ఓటమైన నిరాశ నిస్పృహలకు లోకు కాకుండా ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. అంటే ప్రతి అపజయం కూడాను అది తాత్కాలిక అపజయము, శాశ్వత విజయానికి ఒక శాశ్వత మెట్టు అని ఎప్పుడు తెలుసుకోవాలి. మొహమ్మద్ గజ్నీ 7 సార్లు కొట్లాడి పారిపోయి ఓడిపోయిన తర్వాత 8వ గెలిచాడు. మరి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. ఒకటేసారి ఎవరు కూడాను ఏ సఫలతను ప్రాప్తించుకోలేరు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అలా యుద్ధం చేసి 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 ఒక్కొక్కసారి యుద్ధంలో ఎన్నో మెలకువలు తెలుసుకుంటూ చివరిసారిగా గెలుస్తాం. ఒక పెద్ద రాయిని మనం పగలగొట్టాలంటే 15 సార్లు ఆ సుత్తి వేస్తే 15వసారి సుత్తి కొట్టినప్పుడు అది విరిగినప్పుడు ఈ 14 వల్లనే ఆ 15వది దానివల్ల విరిగింది. ఈ 14 లేకపోతే ఆ 15వ సుత్తి దెబ్బ రాయిని వేర్చదు. కనుక ఇది తెలుసుకొని దేర్ ఈజ్ నో ఫెయిల్యూర్ వాట్స్ ఎవర్. విద్యార్థులు తెలుసుకోవాల్సిన మౌలికమైన విషయం ఏంటంటే ఎక్కడా అసలుకి అపజయం అనేది ఎక్కడా లేదు. నీకు 100కి 20 మార్కులు వస్తే నీకు అంత శాస్త్రజ్ఞానం తెలుసు అని నీకు తెలిసిందనమాట. అది మంచిది. మనకెంత తెలిసిందో మనకి తెలియాలి. తెలియకపోతే మనకి ఎలా తెలుస్తుంది మనం ఎంత ఉన్నామో. కనుక ఎక్కడ ఏ మార్కు కూడాను ఫెయిల్యూర్ కాదు, అపజయం కాదు. కనుక ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయంటే మనకి ధ్యాన విద్య సంక్రమించినప్పుడు, ధ్యాన విద్యలో నిష్ణాతులైనప్పుడు ఆ విధమైన నిజమైన ప్రజ్ఞ వస్తుంది. అందరితో పాటు నేను, నాతో పాటు అందరూ అని ఒక విషయము. అందరూ ఫస్ట్ క్లాస్లో రావాలి, అందరూ 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి అన్న విషయము. ఎన్ని మార్కులు వచ్చినా అది అపజయం కాదు, అది ఒక చక్కటి మెట్టు ఇంకా ముందుకు పోవడానికి అన్న ఈ యొక్క మౌలికమైన అవగాహన. ఇవన్నీ కూడాను విద్యార్థి జీవితంలో శాంతికి, తృప్తికి పట్టుకొమ్మలు. ఇవన్నీ కూడాను ఆషామాషి విషయాలు కాదు, కేవలం ఆత్మవిద్య, ధ్యాన విద్యతోనే సంక్రమించేవి. కనుక శుభస్య శీఘ్రం అన్నారు, ఆలస్యం అమృతం విషం అన్నారు, ఏ స్టిచ్ ఇన్ టైమ్స్ సేవ్స్ 9 అన్నారు. కాల్ करे सो आज कर, आज करे सो अब, पल में प्रलय होगा, बहुरी करोगे कब అన్నారు కబీర్. కనుక చిన్నప్పుడే మనం అన్ని విషయాలు తెలుసుకోవాలి. 64 కళలు, 64 విద్యల్లో మొట్టమొదటి విద్య, బహుముఖ్యమైన ప్రాథమికమైన విద్య కళ ధ్యాన విద్య, ధ్యాన కళ. కనుక చిన్నప్పటి నుంచే మొక్క దశలోనే, మొక్కయి వంగనిది మానే వంగుతుందా? మొక్క దశలోనే
ఈ ధ్యాన విద్యను ప్రసాదించాలి తల్లిదండ్రులకే ధ్యాన విద్య తెలియనప్పుడు వాళ్ళ పిల్లల్ని భౌతికంగా వాళ్ళు జన్మనిస్తారే కానీ ఆత్మపరంగా వాళ్ళు ఏం శిక్షణ ఇవ్వగలరు? తల్లిదండ్రులకు ధ్యాన విద్య వస్తే వాళ్ళ ఆత్మజ్ఞాన పరాయణులైతే ఎంత బాగుంటుందో, ఆ పిల్లలు చక్కగా పెరుగుతారు. ఎలాంటి మరి స్పర్ధాభావాలు అంటే కాంపిటేటివ్ స్పిరిట్ లేకుండా కోఆపరేటివ్ స్పిరిట్తో పెరుగుతారు. యోగులై ఋషులై జ్ఞానులుగా పెరుగుతారు. అలా కానప్పుడు తల్లిదండ్రులు ధ్యాన విద్యలో లేనప్పుడు ఎవరో ఒక ధ్యాన గురువు ఆ ఇంటికి వెళ్ళడమో, ఆ స్కూల్కి వెళ్ళడమో, ఆ కాలేజ్కి వెళ్ళడమో వెళ్ళి నేర్పించి తీరవలసిందే. ఆ బాధ్యతను పిరమిడ్ మాస్టర్లందరూ చేపట్టారు. విద్యార్థి జీవనం అంటే కేవలం చదువులు. చేతికి 5 ఫింగర్స్ ఉంటే ఈ 5 ఫింగర్స్ చదువులే కాదు, ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానాలు. ఇది సమగ్రమైన విద్యార్థి జీవనం. విద్యార్థి జీవనం అంటే ఆటపాటలతో, చదువులతో, పనులతో కూడి ఉన్నది విద్యార్థి జీవితం, కేవలం చదువులు కాదు అన్న విషయం గుర్తుంచుకుంటూ, ఈ సమగ్రమైన విద్యార్థి జీవనంలో క్రాంతి రావలే. దానికి ధ్యాన విద్య తప్పనిసరి, 5వ వ్రేలు తప్పనిసరి అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు మరి ధ్యాన విద్య గురించి తెలుసుకుందాం. ధ్యాన విద్య అంటే శ్వాస విద్య. ధ్యాన విద్యా జ్యోతి అంటే శ్వాస విద్యా జ్యోతి. ధ్యాన విజ్ఞాన జ్యోతి అంటే శ్వాస విజ్ఞాన జ్యోతి. ధ్యాన అభ్యాసం అంటే శ్వాసానుసంధాన అభ్యాసం. ధ్యానం అంటే మనసుకు సంబంధించింది కదా, మరి శ్వాసకి దానికి సంబంధం ఏమిటి అంటే, ఎలాగైతే స్విచ్కిను కరెంటుకి సంబంధం ఉందో, స్విచ్ ఆన్ చేస్తే కరెంటు ఫ్లో అవుతుందో, స్విచ్ ఆఫ్ చేస్తే కరెంటు ఆఫ్ అవుతుందో, ఆ యొక్క కన్స్ట్రక్షన్లోనే, నిర్మాణంలోనే ఆ రెండిటికి అనుసంధానం చేయబడిందో, అలాగే శరీరం, ఈ యొక్క అత్యద్భుతమైన మానవ శరీరం నిర్మాణం చేసినప్పుడు మనస్సుకి అంటే సూక్ష్మ శరీరానికి, ఈ స్థూల శరీరానికి లంకే శ్వాసగా ఆ నిర్మాణం చేయబడింది. కనుక శ్వాసతో అనుసంధానం చేసినప్పుడు మనస్సుతో అనుసంధానం జరుగుతుంది. శ్వాస కూల్ అయినప్పుడు మనస్సు కూల్ అవుతుంది. శ్వాస వేగిరపడినప్పుడు మనస్సు వేగిరపడుతుంటుంది. అదేవిధంగా మనస్సు వేగిరపడినప్పుడు శ్వాస వేగిరపడుతుంటుంది. మనస్సు శాంతమైనప్పుడు శ్వాస కూడా శాంతమవుతుంది. శ్వాసకు మనస్సుకు డైరెక్ట్ రిలేషన్షిప్. కనుక ఈ యొక్క మనోవిద్య అనగా ధ్యాన విద్య శ్వాస విద్యగా మనం తెలుసుకుంటున్నాం. శ్వాస విద్యకు సంబంధం లేకుండా మనం ధ్యాన విద్యను ప్రస్తావన తీసుకుంటే, ఏ రామ 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 అనుకుంటూ, కృష్ణ 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 అనుకుంటూ, మంత్రం జపిస్తూ అది ధ్యానం అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్లే. ఎక్కడ మనస్సుకు నోటిలోని శబ్దానికి లంకే లేదు, దేర్ ఇస్ నో కనెక్షన్. కనుక నోటిలో ఎన్ని వేల మంత్రాలు చెప్పినా, ఎన్ని శతకోటి ప్రార్థనలు చేసినా ధ్యాన విద్యకు దానికి సంబంధమే లేదు. ఉన్న శక్తిని కూడా పోగొట్టుకుంటామే కానీ లేని శక్తిని మనం రాబట్టుకోలేం. ఈ శరీరము శక్తి యొక్క ఘనీభవం. మనం చూస్తున్నప్పుడు శక్తి వెచ్చిస్తుంటాము, వింటున్నప్పుడు శక్తిని వెచ్చిస్తుంటాము, మాట్లాడుతున్నప్పుడు వెచ్చిస్తుంటాము, కదులుతున్నప్పుడు వెచ్చిస్తుంటాము, ఆలోచిస్తున్నప్పుడు శక్తిని వెచ్చిస్తుంటాం. ఈ శక్తి యొక్క ఖర్చు వెచ్చించడం అనేది మొట్టమొదటగా ఈ యొక్క ధ్యాన విద్యలో, శ్వాస విద్యలో మనము నిలు చేసుకోవాలి, జీరో చేసుకోవాలి. అంటే కళ్ళు 2 మూసేసుకోవాలి. కళ్ళ ద్వారా 80% శక్తి మన రోల్చి బయటికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం అరికట్టాలి. కళ్ళు 2 మూసేసుకుంటే 80% మన శక్తి మనలోనే సమాహితమవుతుంది. అదేవిధంగా చేతులు కాళ్ళు కట్టేసుకుంటే మిగతా 10% సమాహితమవుతుంది. నోట్ మూసేసుకుని ఏ మంత్రములు, ఏ శబ్దములు తీయరాదు, నిశ్శబ్దంగా ఉండవాలి.
నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, శ్వాసే మరి మార్గం. నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, శ్వాసే మరి మార్గం. నోటిలోని పరిమౌనము మనసులోని పరిశూన్యం, దాని పేరు ధ్యానము, శ్వాసే మరి మార్గం. కనుక ఏ మంత్రము ఓంకారము లాంటి అసందర్భ అప్రస్తుత చేష్టలు ధ్యానపరంగా చేయకుండా కళ్ళు రెండు మూసేసుకుని, చేతులు రెండు కట్టేసుకుని, కాళ్ళు రెండు కట్టేసుకుని, మన శక్తి బయటికి ఒక బొట్టు కూడా పోకుండా మనం అరికట్టిన తర్వాత బయట నుండి శక్తి మన రూపానికి రావాలి. దానికోసము శ్వాసానుసంధానం. మన దగ్గర ఉన్న శక్తి బయటికి పోకుండా బయట ఉన్న శక్తి మన రూపానికి రావాలి. మన శక్తి బయటికి పోకుండా ఉండాలంటే కళ్ళు రెండు మూసేసుకోవాలి, చేతులు రెండు కట్టేసుకోవాలి, కాళ్ళు రెండు కట్టేసుకోవాలి, నోరు కట్టేసుకోవాలి. ఏదో ఓం 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 అంటే ఆ శక్తి, ఫిజిక్స్ దేనికైనా ఏ పనికైనా ఖర్చు శక్తి. కనుక ఆ ఫిజిక్స్ మరి ఆ భౌతిక శాస్త్రం యొక్క పరిజ్ఞానం అందరికీ తెలుసు. ఆ మాటలు శబ్దాలు ఉచ్చరించినప్పుడు మన శక్తి మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కనుక అలాంటి ఏ పనులు చేయకూడదు. ధ్యాన విద్య అంటే కళ్ళు రెండు మూసేసుకోవాలి, నోరు మూసేసుకోవాలి, చేతులు రెండు కట్టేసుకోవాలి, కాళ్ళు రెండు కట్టేసుకోవాలి. నిఠారుగా కూర్చోక్కర్లేదు, కడ్డీలా. అక్కడ మళ్ళీ మిస్టేక్ ఉంది. సుఖంగా కూర్చోవాలి, కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, గోడకి కూర్చుని అనుకోవచ్చు. నిఠారుగా కూర్చోవలసిన అవసరం ఎంత మాత్రము లేదు. ఎవరైనా వాళ్ళు ఏదో ఆసనాలు బాగా అలవాటు చేసుకుని అలా కూర్చోగలిగితే అది వేరే మాట. అలా కూర్చోగలిగినా అందులో ప్రత్యేకమైన విశిష్టత లేదు, కూర్చున్నారు అంతే. కనుక ఆ తర్వాత బయట ఉన్న శక్తి మన లోపలికి రావాలంటే అప్పుడు శ్వాసానుసంధానము. మౌనము వలన మన శక్తి బయటికి పోకుండా ఆదా అవుతుంది, కానీ ధ్యానం వలన బయట శక్తి మన లోపలికి వస్తుంది. అది మౌనానికి ధ్యానానికి ఉన్న తేడా. ధ్యానము మౌనంతో ప్రారంభమవుతుంది, ధ్యానము ధ్యానంతో అంతమవుతుంది. ధ్యానము అన్న పదానికి అర్థము సూక్ష్మ శరీరాది సముదాయంతో త్రిలోక సంచారం. మన యొక్క ఆత్మ పదార్థంతో త్రికాల జ్ఞానం, అది ధ్యానం యొక్క అర్థం. అది మౌనంతో ప్రారంభమవుతుంది. అంటే నోరు కట్టేసుకోవడం కాకుండా కళ్ళు కట్టేసుకోవాలి. కళ్ళు తెరిచి ధ్యానం ఎక్కడా లేదు, కళ్ళు మూసుకునే ధ్యానం. ఎవరైనా కళ్ళు తెరిచి మాది ధ్యాన పద్ధతి అంటే దయచేసి అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంగా పారిపోండి. కళ్ళు మూసుకున్న వాళ్ళే, చేతులు కట్టేసుకున్న వాళ్ళు, అన్ని వ్రేళ్ళ లోపలికి పోవాలి. 2 వేళ్ళు మటుకు కలుపుకుంటే లాభం లేదు, అన్ని వ్రేళ్ళ లోపలికి పోవాలి. తర్వాత ఈ యొక్క శ్వాసతో మనం ఏకము కావాలి. అది విద్యార్థులందరూ తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్. ఒకగానొక పాయింట్, దాని పేరు శ్వాసానుసంధానం. శ్వాసతో పాటు ఈ మైకులో పాటు ఎలాగైతే కరెంట్ ఉందో, కరెంటు లేకపోతే మైకు పనిచేయదో, ఇక్కడ రికార్డింగ్ జరుగుతోందంటే కరెంటు వల్లనే జరుగుతోంది. ఆ కరెంటు లేకపోతే రికార్డింగ్ జరగదు. అలాగే నేను మాట్లాడుతున్నంటే ఈ శరీరంలో ఆత్మ పదార్థం ఉంది. ఆత్మ పదార్థం లేకపోతే ఈ శరీరం శవమైపోతుంది, శరీరం మాట్లాడదు. శరీరం మాట్లాడుతుంది అంటే ఆత్మ ఉంది, ఇది రికార్డ్ అవుతోంది అంటే మైక్లో కరెంట్ ఉంది. ఎలాగైతే మైక్లో కరెంట్ ఉందో, ఎలాగైతే శరీరంలో ఆత్మ ఉందో, అలాగే శ్వాసలో కాస్మిక్ ఎనర్జీ ఉంది, శక్తి ఉంది. మైక్లోని కరెంటు కనబడదు, దేహంలోని ఆత్మ కనబడదు, మరి శ్వాస యొక్క ఎనర్జీ కనపడదు, శక్తి కనపడదు. కానీ అదే ఉన్నది అక్కడ. కనుక ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస ఉంచామో అప్పుడు ఆ శ్వాస యొక్క శక్తి మనకి లభ్యం.
ఎక్కడైతే శ్వాస మీద ధ్యాస లేదో ఆ శ్వాస ఒక్కటే లభ్యము, శ్వాస యొక్క శక్తి లభ్యము కాదు. శ్వాసత అంటే ఆ ఆక్సిజన్ మటుకు మనకి వస్తుంది, కానీ శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ వస్తుంది, ఆత్మకు కావాల్సిన ప్రాణము దొరకదు, ప్రాణశక్తి దొరకదు. కనుక శ్వాస మీద ధ్యాస ఉంచితేనే శ్వాస యొక్క ప్రాణశక్తి లభ్యం. నా పక్కన ఒక మనిషి ఉన్నాడు, వివేకానందుడు ఉన్నాడు. బస్సులో వెళ్తున్నాము, నా పక్కనే కూర్చున్నాడు వివేకానందుడు. కానీ నేను అతని మీద ధ్యాస ఉంచి అతని ప్రశ్న వేసి అతను చెప్తుంటే అతని మాటలు నేను రిక్కించి వింటుంటే అతని దగ్గర ఉన్న జ్ఞానం నా దగ్గరకు వస్తుంది. కానీ నా పక్కనే వివేకానందుడు కూర్చుని నేను అతని మీద ధ్యాస పెట్టకపోతే 2000 సంవత్సరాలు నా పక్కన ఉన్న ఏం లాభం వివేకానందుడు? అలాగే పుట్టినప్పటి నుంచే మన దగ్గర శ్వాస ఉంది, కానీ శ్వాసతో మనం అనుసంధానం చేయలేదు, శ్వాస మీద ధ్యాస పెట్టలేదు. కనుక శ్వాస యొక్క శక్తి మనకి లభ్యమే కాలేదు. ఎలాగైతే పక్కనున్న వివేకానందుడితో మన మీద ధ్యాస పెట్టి ఉన్న 2 గంటలైనా 2 నిమిషాలైనా బస్సు ప్రయాణంలో పక్కకి కూర్చున్నప్పుడు ఆ 2 నిమిషాలు అతని మీద ధ్యాస పెట్టి ఉపయోగించుకుంటే వివేకానందుడు తన సర్వస్వాన్ని 1 నిమిషంలో 1 మాటలో ఇవ్వడా? మరి శ్వాస కూడాను తన సర్వస్వాన్ని 1 క్షణంలో ఇవ్వదా? ఇచ్చేస్తుంది, పూర్తి ధ్యాస పెడితే. దానినే త్యాగరాజ స్వామి ఏం చెప్పారంటే, తలపులన్నీ నిలిపి నిమిషమైనా అన్నాడు. 1 నిమిషం 60 సెకండ్లు చాలు. వేరే ఎక్కడా ధ్యాస లేకుండా పూర్తి ధ్యాస శ్వాసతో ఉన్నప్పుడు శ్వాస తన సర్వస్వాన్ని మనకి సమర్పిస్తుంది, అంకితం చేస్తుంది. తన సర్వస్వం అంటే పూర్తి 3వ కన్ను, పూర్తి ఆత్మక్షేత్రం. కనుక విద్యార్థులారా, విద్యార్థి జీవన క్రాంతి అందరూ కోరుకుంటారు తమ తమ జీవనాల్లో. దానికి మార్గము ఈ శ్వాస విజ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడం. శ్వాస విజ్ఞాన జ్యోతి అంటే ఏంటి? శ్వాసతో పాటు అఖండమైన ప్రాణశక్తిని తెలుసుకొని శ్వాస మీద ధ్యాస ద్వారా ఆ ప్రాణశక్తి మనకి లభ్యమవుతుంది, దైనందిక జీవితంలో మనకి దిగి వస్తుందని తెలుసుకుని ప్రతిరోజు కళ్ళు 2 మూసుకుని, చేతులు 2 కట్టేసుకుని, నోరు కట్టేసుకుని, ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు, అంటే 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలుగా, 20 ఏళ్ల పిల్లలు 20 నిమిషాలుగా, 30 ఏళ్ల పిల్లలు 30 నిమిషాలుగా, 40 ఏళ్ల పిల్లలు 40 నిమిషాలుగా, ఎవరి వయసు ఎంత ఉందో ఖచ్చితంగా 2 నిమిషాలు కూర్చొనవాలి. 40 రోజుల్లో వారి శ్వాస విజ్ఞాన జ్యోతిని వాళ్ళు సంపూర్ణంగా వెలిగించుకుంటారు. ఎవరి జ్యోతిని వాళ్లే వెలిగించుకోవాలి. టీచరు ఎవరు కూడాను ఏ స్టూడెంట్ యొక్క జ్యోతిని వెలిగించలేరు. స్టూడెంట్ తన జ్యోతిని తాను వెలిగించుకోవాలి. టీచరు, గురువు మార్గము చూపిస్తారు, మార్గము తెలుపుతారు. కానీ శిష్యుణ్ణి తమ స్కంధాల మీద మోసుకుని పైకి వెళ్ళలేరు. ఏ కెమిస్ట్రీ టీచర్ కానీ, ఏ బాటనీ టీచర్ కానీ, ఏ లెక్కల టీచర్ కానీ, ఏ ధ్యానం టీచర్ కానీ.